మన దేశంలో స్టాక్ మార్కెట్లు భారీ భూమి మీద కొనసాగుతున్నాయి. సో రోజు రోజుకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. దాదాపుగా కొన్ని కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయని సెబీ అథారిటీ ప్రకటించింది. సో ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు చూపుతున్నారు. అందులో దాదాపుగా గవర్నమెంట్ స్టాక్స్ ఎప్పుడూ లేని విధంగా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సో ఈ గవర్నమెంట్ స్టాక్స్లలో కూడా ప్రత్యేకించి రైల్వే స్టాక్స్ భారీ భూమి మీద కొనసాగుతున్నాయి. సో ఆ స్టాక్స్ ఏందో మనం తెలుసుకునే ముందుగా మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో ఆ స్టాక్స్ ఐఆర్ఎఫ్సి, రైల్వే వికాస్ నిగమ్, అదేవిధంగా ఐఆర్సిటిసి ఇంకా మొదలైన కొన్ని స్టాక్స్ గవర్నమెంట్ స్టాక్స్ భారీ భూమిలో కొనసాగుతున్నాయి. సో ఈ గవర్నమెంట్ స్టాక్స్ ఇంత భారీ భూమిలో కొనసాగడానికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. అండ్ కొత్త ట్రైన్లు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కొత్త సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, హై స్పీడ్ ట్రాక్ వేయడం కావచ్చు. సో ఇలాంటి కొన్ని విషయాల వల్ల అండ్ రైల్వే బడ్జెట్లో కొన్ని ఎక్కువ వేల కోట్లు కేటాయించడం వల్ల కావచ్చు. సో ఇందువల్ల ఈ రైల్వే స్టాక్స్ అని భారీ భూమి కొనసాగుతుంది. అండ్ మన దేశంలో మీకు తెలుసు రైల్వేకి ఎంత డిమాండ్ ఉందో. ప్రయాణికుల్లో దాదాపుగా 20% రైళ్ళ ద్వారానే ప్రయాణం చేస్తారు. అండ్ చీప్ అండ్ బెస్ట్ అండ్ కూడా. సో ఈ మధ్య కొన్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. సో వాటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఘా ఉంచింది. ఇంకా ఎక్కువ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి అనే దాని మీద ఆలోచిస్తుంది అనమాట. సో అందువల్ల రాబోయే ఈ బడ్జెట్ సెషన్లో అంటే ఈ 2024-25 బడ్జెట్ సెషన్లో పూర్తి స్థాయి బడ్జెట్ మనకు అందుబాటులో రాబోతుంది. సో ఇది నార్మల్ ఫైనాన్షియల్ బడ్జెట్తో కలిపి ఈ రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఎక్కువ మంది ఊహించేది ఏంటంటే అత్యాధునిక రైళ్లు రాబోతున్నాయి, అదేవిధంగా ట్రాకింగ్ సౌకర్యాలు కూడా అద్భుతంగా రాబోతున్నాయి, సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా పాటించబోతున్నారు. కాబట్టి రైల్వే బడ్జెట్ అనేది చాలా స్పెషల్గా ఈసారి ఉండబోతుంది అనేది అందరి నోట్లో వినపడుతుంది. సో అందువల్ల రైల్వే స్టాక్స్ భారీ భూమిలో కొనసాగుతున్నాయి. సో చాలామంది ఐఆర్ఎఫ్సి స్టాక్స్ లాస్ట్ 1 మంత్ చూసిన ఒకడు దాదాపుగా 20%, 30%, 40% కూడా. ఇక రైల్వే వికాస్ నిగమ్ అయితే 60% గెయిన్ అయింది. సో 1 మంత్ 6 మంత్స్లో ఇంత భారీ భూమి కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. సో గవర్నమెంట్ ఇచ్చే ఇండికేషన్స్ అంతే ఉన్నాయి. సో ప్రజలు కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు రైల్వే స్టాక్స్ మీద. అండ్ ఇవి సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ స్టాక్స్ కాబట్టి. సో అందువల్ల వేల కోట్ల మంది ఈ రైల్వే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బడ్జెట్ ఉండబోతున్నది అందరి అంచనాలు కొనసాగుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ అత్యాధునికమైన రైళ్ల ద్వారా ఈ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్నదనేది గవర్నమెంట్ తెలుసు. సో అందువల్ల సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కువ తీసుకుంటూ ఈ రాబోయే యూనియన్ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా మన దేశం కూడా టాప్ 5 బెస్ట్ రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా నిలవబోతుందనేది మనం ఆశిద్దాం. సో సేఫ్టీ మెజర్మెంట్స్లో కొన్ని ఎంత తీసుకున్నప్పటికీ కొన్ని ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సో అవి సిగ్నలింగ్ లోపమా ఇంకోటా తెలియదు. కానీ కోచ్లన్నీ దాదాపుగా అప్డేట్ చేశారు. ఇంకా చాలా రావాల్సిన అప్డేట్లు ఉన్నాయి. సో అవి కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ యూనియన్ బడ్జెట్లో మాత్రం రైల్వే బడ్జెట్ స్పెషల్గా ఉండబోతుంది అనేది అందరి నోటి నుంచి వినపడుతున్న మాట. సో మీరు కూడా రైల్వే స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అయితే చాలామంది అంటారు ఇప్పుడు భారీ భూమి ఉంది కదా, మొమెంటోలో ఉన్న స్టాక్స్ కొనడం మంచిది కాదు కదా అనేది. అవును, అది నిజమే. ఎందుకంటే ఒక భారీ మొమెంటోలో ఉన్న స్టాక్ కొన్నప్పుడు దాదాపు మ్యాక్సిమం పాయింట్ దగ్గర మీరు బై చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అది నెక్స్ట్ డే ఆ 3 or 4 డేస్కి భారీగా డౌన్ అయినప్పుడు మీరు సమ్ అమౌంట్ లాస్ అవ్వాల్సి వస్తుంది. సో ఇటువంటి భయం వల్ల చాలామంది అంత స్పీడ్గా మొమెంటోలో ఉన్న స్టాక్స్ కొనడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ మనకు వచ్చే అంచనాలు ఏంటంటే రైల్వే స్టాక్స్ ఏది కూడా తగ్గడం లేదు, పెరగబోతుంది అనేది అంచనాలు ఉన్నాయి. సో అందువల్ల ఎంట్రీ తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా దాదాపుగా 10 డేస్లో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఆ తర్వాత ఎంత లేదన్నా ప్రతి రైల్వే స్టాకు అట్లీస్ట్ 7 or 10% గెయిన్ అయ్యే అవకాశం ఉన్నదనేది అంచనాలు వినబడుతున్నాయి. సో మీకు కూడా నచ్చినట్లయితే రైల్వే స్టాక్స్ని ఇంకా మీకు నచ్చిన స్టాక్స్ని బై చేయండి. బట్ బిఫోర్ బడ్జెటే బై చేయడం వల్ల ఏంటంటే సో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత భారీ లాభాల్లో ఆ షేర్లు కొనసాగుతాయి. సో ఇప్పుడు అమ్ముకున్నా కానీ అట్లీస్ట్ మీరు పెట్టిన క్యాపిటల్ ఇన్కమ్ మీద 10 or 20 డేస్లోనే 10%, 20%, 30% కూడా మీరు లాభం పొందే అవకాశం ఉంటుంది. సో ఇది గమనించగలరు. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు నేను చాలా తీసుకొస్తున్నాను కాబట్టి మీ ముందుకి అట్లీస్ట్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.